హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ఈ వీడియోలో బీకామ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లోని మనీ అండ్ బ్యాంకింగ్ అనే కోర్సు నుండి బ్లాక్ 3లో ఉన్న యూనిట్ 7 కేంద్ర బ్యాంకు సెంట్రల్ బ్యాంక్ అనే చాప్టర్ గురించి మనము తెలుసుకోబోతున్నాం. ఈ కేంద్ర బ్యాంక్ చాప్టర్లో మనము ఏం తెలుసుకుంటామంటే, ఫస్ట్ కేంద్ర బ్యాంకు అనగానేమి, కేంద్ర బ్యాంకును ఏ విధంగా నిర్వచిస్తాము, ఈ కేంద్ర బ్యాంకు ఉద్దేశాలు ఏంటి, ఈ కేంద్ర బ్యాంకు విధులు ఎలాంటి విధులు ఇది చేస్తుంది, ఈ కేంద్ర బ్యాంకుకు మరియు వాణిజ్య బ్యాంకుల తేడాలు ఏమిటి, కేంద్ర బ్యాంకు మరియు ఈ ఆర్థిక అభివృద్ధి దీని పాత్ర ఏంటి, సో ఈ కేంద్ర బ్యాంక్ అనేది పరపతిని ఎలా నిర్ణయిస్తుంది, నియంత్రిస్తుంది, ఈ పరపతి నియంత్రణ ఉద్దేశాలు ఏమిటి, అదేవిధంగా ఎలాంటి పద్ధతులను అవలంబిస్తుంది అనే అంశాల గురించి మాట్లాడుకుంటాము. సో ఇక్కడ ఈ చాప్టర్ చదువుకున్న తర్వాత మీరు ఏం నేర్చుకుంటారంటే, కేంద్ర బ్యాంకును ఎలా నిర్వచించాలి అండ్ దాని ఉద్దేశాలు ఏమిటి, దాని విధులు ఏమిటి, సో ఆ బ్యాంకుకు కేంద్ర బ్యాంకుకు మరియు వాణిజ్య బ్యాంకు విధులు తేడాలు ఏమిటి అనే అంశాలపై కూడా మీకు ఒక క్లారిటీ రావడం జరుగుతుంది. చలో కమింగ్ టు ది మెయిన్ పాయింట్. కేంద్ర బ్యాంకు ఏ దేశంలోనైనా ఆర్థికంగా ఎదగాలి అంటే వాళ్ళకొక మంచి స్థిరమైన ఒక ఆర్థిక అడ్వైజర్ కావచ్చు, లేదంటే ఒక మంచి ఆర్థిక వ్యవస్థ అనేది రూపొందించడము చాలా అవసరం. ఇక్కడ ఆర్థిక వ్యవస్థలను నియంత్రించే శక్తి కూడా ఉండాలి వాటికి. సో ఇక్కడ మనం ఏం మాట్లాడుకుంటున్నాము, కేంద్ర బ్యాంకు గురించి. కేంద్ర బ్యాంకుకున్న ఆర్థిక అభివృద్ధికి ఏంటిది అంటే, ఇక్కడ ప్రతి ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి మనకు బ్యాంకులు అనేది చాలా ఇంపార్టెంట్. బ్యాంకులు అనేది లేకున్నప్పుడు ఈ ఆర్థిక కార్యకలాపాలు జరగవు. ఈ బ్యాంకుల చేతనే చాలా ఆర్థిక కార్యకలాపాలు జరుగుతున్నాయని మనమందరికీ తెలుసు, మనమందరం చూస్తూనే ఉన్నాము. మరి ఈ బ్యాంకులన్నిటినీ ఒకరు కంపల్సరీ నియంత్రించాల్సిన అవసరం అనేది ఉంది. ఎవరికి వారే ఇష్టమున్నట్టు విధి విధానాలను రూపొందించుకొని ఈ వ్యవస్థను నడిపిస్తామంటే మన ద్రవ్య విధానంలో స్థిరమైన అభివృద్ధి అనేది ఉండదు. కాబట్టి ఈ బ్యాంకులన్నిటికీ ఒక మార్గనిర్దేశత్వం అవసరం ఉందని మనకు తెలుసు. సో ఆ మార్గనిర్దేశత్వం నిర్వహించడానికే ఈ కేంద్ర బ్యాంక్ అనేది ఎస్టాబ్లిష్ చేయడము జరిగింది. సో ఇది ప్రతి దేశంలో ఈ కేంద్ర బ్యాంక్ అనేది అత్యున్నతమైన బ్యాంకు. ఇది బ్యాంకులకే బ్యాంక్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ బ్యాంకు ఆ దేశంలో ద్రవ్య విధానాన్ని క్రమబద్ధీకరిస్తుంది, నియంత్రిస్తుంది, విధి విధానాలను కూడా రూపొందిస్తుంది. అంటే ఆ బ్యాంకులు ఎలా పనిచేయాలి, ఎలాంటి సౌకర్యాలను ప్రొవైడ్ చేయాలి ఖాతాదారులకు, సో ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, సో ఏ విధంగా ఉంటే ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అవుతుంది, ఈ ప్రతి అంశంలో కూడా కేంద్ర బ్యాంక్ అనేది ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. సో కేంద్ర బ్యాంకును ఎలా నిర్వచిస్తారు? శామ్యుల్సన్ ప్రకారము కేంద్ర బ్యాంకును ఈ విధంగా నిర్వచించారు. బ్యాంకులకే బ్యాంకుగా పనిచేస్తూ ద్రవ్య నియంత్రణ ప్రతిపాదికగా సమాజంలో అధిక మొత్తాలలో ద్రవ్య నిల్వలు లేకుండా క్రమబద్ధీకరిస్తుంది అని చెప్పుకోవడం జరిగింది. ఒక కేంద్ర బ్యాంకు జాతీయ ఆర్థిక అస్థికకు అనుగుణంగా ఉన్నంత ద్రవ్య విధానాన్ని దేశంలో బ్యాంకులకు స్థిరీకరణ ప్రభావితం చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. సో ఇలా చాలా రకాలుగా కేంద్ర బ్యాంకును నిర్వచించడం జరిగింది. ఇంకా డబ్ల్యూఏ షా కేంద్ర బ్యాంకు ప్రకారం అయితే ఒక బ్యాంకుగా పరపతి నియంత్రణ చేస్తుంది అని నిర్వహించాడు. ఈ సేయర్ ప్రభుత్వానికి విభాగానికి వివిధ వ్యవహారాలకు నిర్వహణ, వాటిపై తమ ప్రభావాన్ని వివిధ ఆర్థిక సంస్థలపై చూపిస్తూ ప్రభుత్వ ఆర్థిక విధానాల పద్ధతులు పలికే విధంగా కూడా ఈ ఆర్థిక విధానాన్ని ప్రభావితం చేసేదే కేంద్ర బ్యాంక్ అని కూడా
అనుకున్నాము. సో ఈ విధంగా కేంద్ర బ్యాంకును నిర్వహించడం జరిగింది. ఇప్పుడు కేంద్ర బ్యాంకు ఏర్పాటు చేయడానికి గల ఉద్దేశాలు ఏమిటి? సో ఏ ఉద్దేశం ప్రకారము ఈ కేంద్ర బ్యాంకును మనము చర్చించుకుంటున్నాము, ఎందుకు ఎస్టాబ్లిష్ చేసినాం అనేది మనం మాట్లాడుకుందాము. ఈ కేంద్ర బ్యాంకు ఉద్దేశాలు చర్చించే ముందు స్థాపించడంలో గల ఆవశ్యకత కూడా తెలుసుకోవాలి. ఈ కేంద్ర బ్యాంక్ స్థాపించడానికి గల ఉద్దేశాలు మనము 3 రకాలుగా అనుకోవచ్చు. ఒకటి, ఆర్థిక సంస్థలను అంటే బ్యాంకులను పర్యవేక్షిస్తూ మరియు నియంత్రించడం కోసం కావచ్చు. 2, ద్రవ్య విధానాన్ని అమలుపరచడము, ఇది రెండో విధానము. మూడో విధానంకి వచ్చేసరికి ఆరోగ్యకరమైన ఆర్థిక మరియు మాంద్య స్థిరీకరణ కోరం కూడా ఈ కేంద్ర బ్యాంకులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సింపుల్గా ఒక్క మాటలో మనం చెప్పాలంటే, ఫస్ట్ ఆర్థిక సంస్థలకు సంబంధించిన పర్యవేక్షణ నియంత్రణ కోసము, తర్వాత ద్రవ్య విధానాన్ని అమలుపరచడం కోసము, తర్వాత ఆర్థిక మాంద్య స్థిరీకరణ కోసము కేంద్ర బ్యాంకును ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఈ ఆర్థిక సంస్థలు బ్యాంకుల పర్యవేక్షణ నియంత్రణ ఎందుకు, అది ఎలాంటి సందర్భాలలో చేస్తుంది అనేది కూడా మనకు చాలా అవసరము. కేంద్ర బ్యాంక్ అనేది అది ఒకటి ఎస్టాబ్లిష్ చేసే ముందే ఆర్థిక విధానాల కోసము, ద్రవ్యపరమైన విధానాల కోసము, బ్యాంకులను నియంత్రించడం కోసము, వారి అందరికీ విధి విధానాలను ఇవ్వడం కోసమే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇక్కడ బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు కావచ్చు, ఇతర బ్యాంకులు కావచ్చు, ఏవైతే బ్యాంకింగ్ రంగంలో ఉన్న బ్యాంకు సంస్థలు వారికి అనుగుణంగా పనిచేస్తున్నాయో వాటి అందరికీ కూడా కేంద్ర బ్యాంక్ అనేది సలహాలు ఇవ్వడము, సూచనలు ఇవ్వడము, విధి విధానాలను ఇవ్వడము జరుగుతుంది. అంటే ఇప్పుడు ఒక బ్యాంకులో మనము కొంత అమౌంట్ డిపాజిట్ చేస్తున్నాము, ఒక బ్యాంకులో మనము కొంత రుణాలు తీసుకుంటున్నాము, ఎంతవరకు ఇంట్రెస్ట్ రేటు విధించాలి, ఎంతవరకు వడ్డీ ఖాతాదారునికి ఇవ్వాలి, ఈ విధి విధానాలన్నింటినీ కూడా ఈ కేంద్ర బ్యాంక్ అనేది అక్కడ ఆ దేశంలో ఉన్న ఆర్థిక మాంద్యాన్ని బట్టి నిర్వహించడం జరుగుతుంది. సో అంతేకాకుండా కొన్ని సందర్భాలలో కొన్ని బ్యాంకులు రాత్రే బ్యాంక్స్ అనేటివి క్లోజ్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఒక 4 రోజులు వాళ్ళ కార్యకలాపాలు కొనసాగించి 5వ రోజు ఆ కార్యకలాపాలను మానేసి ఆ బ్యాంకింగ్ని అక్కడే క్లోజ్ చేసి వాళ్ళు అక్కడి నుంచి ఆ బ్యాంకు లేకుండా చేసిన సందర్భాలు కూడా మనము కొన్ని సందర్భంలో గమనించే ఉంటాము. సో అటువంటి పరిస్థితులు రాకుండా నిత్యము ఈ బ్యాంక్ అనేది ఆ బ్యాంకు ఎలా పనిచేస్తుంది, ఆ బ్యాంకు మన విధి విధానాల ప్రకారం పనిచేస్తుందా లేదా, ఆ బ్యాంకులకు విధి విధానాల ప్రకారం పనిచేయకపోతే వాటికి ఎలాంటి పెనాల్టీలు విధించాలి, అంటే పనిష్మెంట్ ఏ విధంగా ఇవ్వాలి, ఈ అనేక అంశాలు కూడా ఇందులో ముడిపడి ఉంటాయి. అంతేకాకుండా రెండవ ఉద్దేశం వచ్చేసి ద్రవ్య విధానాన్ని అమలుపరచడం. అంటే ద్రవ్య విధానం అంటే ఏమిటి? ఇప్పుడు వాణిజ్య బ్యాంకులు ఉన్నవి. వాణిజ్య బ్యాంకులలో ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఉంటాయి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉంటాయి. ఈ అన్ని బ్యాంకులలో కూడా వాటి వడ్డీ రేట్లు ఎలా ఉండాలి, ఆ వాణిజ్య బ్యాంకులు కేంద్ర బ్యాంకు దగ్గర ఎంత మొత్తంలో నగదు ఉంచాలి, కేంద్ర బ్యాంకులు ఆ వాణిజ్య బ్యాంకుల మధ్య ఉన్న సంబంధాలు ఏమిటి, ఇవన్నీ కూడా ఈ ద్రవ్య విధానాన్ని అమలుపరచడానికి కోసము ఉపయోగిస్తామని మనం మాట్లాడుకోవచ్చు. ఇక్కడ కేంద్ర బ్యాంకు దేశంలో ఎంతో మొత్తంలో ద్రవ్యము చలామణి అవుతుంది అనేది కూడా ఆ లెక్కలు ఈ కేంద్ర బ్యాంకు దగ్గర ఉండడం జరుగుతుంది. ఈ చలామణి అయిన ద్రవ్యానికి వడ్డీ రేట్లు ప్రభావితం చేస్తాయి. ఈ కేంద్ర బ్యాంకు ఛార్జ్ చేసే వడ్డీ రేట్లు, బ్యాంకులోని ధన నిల్వలను చూసే మార్పులు, ఆ విషయాలు ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తాయి. వీరు ఎంత మొత్తంలో రుణం మొత్తం చెల్లించాలో కూడా ఈ బ్యాంకే చెబుతుంది. అంటే ఈ పూర్తిగా ఈ వాణిజ్య బ్యాంకులకు సంబంధించిన వారి యొక్క ఆపరేషన్స్ అంటే ఆర్థిక కార్యకలాపాలలో నియంత్రణ అనేది ఈ కేంద్ర బ్యాంకుకు ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. మరి థర్డ్ ఉద్దేశం ఏంటిది? ఆరోగ్యకరమైన ఆర్థిక మాంద్య స్థిరీకరణ. అంటే ఇప్పుడు ఒక సంవత్సరంలో
కార్ల ధర రెట్టింపు అయినట్లయితే లేదా ఒక మాసంలో పాల ధర పెరిగినట్లయితే వాటి కిరాణా సామాగ్రి పైన ఏ విధంగా ఉంటుందనేది ఊహించుకోండి. సో అంతేకాకుండా ఈ ద్రవ్యం అనేది ఎప్పుడు స్టెబిలిటీగా స్థిరంగా ఉండడం కూడా చాలా అవసరము. సడన్గా ఆ ద్రవ్యం విలువ కోల్పోయినా కూడా దేశ ఆర్థిక పరిస్థితికి ప్రమాదం ఉంటుంది. అదేవిధంగా సడన్గా పెరిగినా కూడా చాలా ప్రమాదం ఉంటుంది. సో ఇలా హెచ్చు తగ్గులు కాకుండా ఆర్థిక విధానాలలో ఒక స్థిరమైనటువంటి కంటిన్యూషన్ ఉండడం కోసము, స్థిరంగా ఆర్థిక విధానం కొనసాగించడం కొరకు కావాల్సిన విధి విధానాలను రూపొందించడంలో ఈ కేంద్ర బ్యాంక్ అనేది పనిచేస్తుంది. మరి కేంద్ర బ్యాంకు ఎస్టాబ్లిష్ చేయడానికి ఉద్దేశాలు మనకు తెలుసు. ఈ కేంద్ర బ్యాంకు యొక్క ఉద్దేశాలు ఏమిటి? సో ఇక్కడ మనం మొదటగా మాట్లాడుకున్నట్లయితే నోట్ల జారీలో తనకున్న విస్తృత అధికారాలను కానీ పాక్షికంగా కానీ గుత్తాధికారాలను కానీ వినియోగించుకొని దేశ ప్రజలకు మరియు వ్యాపార కార్యకలాపాలకు కావలసిన అవసరం మేరకు ఈ ద్రవ్యాన్ని నియంత్రిస్తుంది. అంటే కేంద్ర బ్యాంక్ అనేది ఏం చేస్తుందంటే మన దేశంలోని ప్రజలకు ఆర్థిక కార్యకలాపాలకు కావలసినటువంటి ద్రవ్యము చలామణి అయ్యే విధంగా ఇది పర్యవేక్షిస్తుంది. అంటే ఇది సింపుల్గా ఒక రాజ్యానికి ఏజెంట్గా కూడా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సాధారణ బ్యాంకింగ్ కార్యకలాపాలుగా నిర్వర్తన చేస్తుంది. అంతేకాకుండా వాణిజ్య బ్యాంకు నగదు నిల్వలపై కూడా ఇది ఆజమాయిషీ ఉండాలని చెప్తుంది. సో ఇతర దేశాలలో ద్రవ్య నిల్వలను నియంత్రించి ఆజమాయిషీ ఉంటుంది. ఈ వాణిజ్య బ్యాంకుల్లో బిల్ బ్రోకర్లు లేదా ఇతర ఆర్థిక సంస్థలు తన అంగీకారంతో ఇచ్చే బాధ్యత విషయంలో ఈ రీడిస్కౌంటింగ్ కావచ్చు, డిస్కౌంటింగ్ కావచ్చు, రేట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ కేంద్ర బ్యాంక్ అనేది పర్యవేక్షిస్తూ నియంత్రిస్తుంది. మళ్ళీ ఒక బ్యాంకు నుండి ఇంకొక బ్యాంకుకు ఎప్పుడైతే ఒక ఆర్థిక కార్యకలాపం జరుగుతుందో దాన్ని మధ్య క్లియరెన్స్కి కూడా ఈ కేంద్ర బ్యాంక్ అనేది ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ రకంగా చాలా సందర్భాలలో ప్రతి ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన బ్యాంకు విషయాలలో ఈ కేంద్ర బ్యాంక్ అనేది ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు కేంద్ర బ్యాంకు విధులు ఏమిటి? ఆ కేంద్ర బ్యాంకు విధులలో ప్రధానమైనవి, అసలు ఈ కేంద్ర బ్యాంక్ ఏం చేస్తుంది, ఈ సెంట్రల్ బ్యాంక్ అనేది మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఫస్ట్ ఈ కేంద్ర బ్యాంకు మనము చెప్పుకున్నట్టు కరెన్సీపై ఆజమాయిషీ, అంటే ఒక దేశానికి ఎంత కరెన్సీ కావాలి, ఎంత మేరకు మనము వాడుకోవాలి, మన నిల్వలు ఎంత ఉండాలి, ఈ కరెన్సీ ఎంత సప్లై చేయాలి, ఎంతవరకు డిమాండ్ ఉంది, ఈ అంశాలపై కేంద్ర బ్యాంకు మాత్రమే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అంటే కేంద్ర బ్యాంకుకు నోట్లను జారీ చేయడంలో అధికారం ఉంటుంది. జారీ చేసిన నోట్లను చట్టబద్ధంగా ధనంగా చలామణి అవుతుంది. ఈ వాణిజ్య బ్యాంకులలో కేంద్ర బ్యాంకులకు గల పంపిణీ విభాగం నోట్ల ద్వారా మరియు కాయిన్ ద్వారా సరఫరా అవుతాయి. సో ఈ గవర్నమెంట్ కాయిన్స్ను జనరల్గా ఈ కాయిన్స్ని కూడా కేంద్ర బ్యాంక్ అధికారంతో దీనిని ముద్రించడం జరుగుతుంది. సో ఇది కూడా ఎలా ఉంటుందంటే మనకు ఉన్న డిమాండ్ ప్రకారమే, అవసరాల ప్రకారమే, అది ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మన మనీ వాల్యూ పడిపోకుండా ఉండే విధంగా చూస్తూ ఇది చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ కరెన్సీపై ఆజమాయిషీ అంటే నోట్స్, అంటే కరెన్సీని జారీ చేయడానికి ఎంత మొత్తంలో జారీ చేయాలి, ఎంతవరకు డిమాండ్ ఉంటుంది, ఎంతవరకు జారీ చేస్తే మన ఆర్థిక విధానంలో మనము స్టెబిలిటీగా ఉంటాము అనే అంశాలపై కూడా ఇది దృష్టి సారించడం జరుగుతుంది. సో ఇది ప్రైమరీ విధి అని మనం చెప్పుకోవచ్చు, అంటే ఫస్ట్ ఫంక్షన్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్. సో నెక్స్ట్ బ్యాంకర్కు, ఆర్థిక ఏజెంట్కు, ప్రభుత్వానికి ఈ సెంట్రల్ బ్యాంక్ అనేది సలహాదారునిగా పనిచేస్తుంది. అంటే ఏ బ్యాంక్ అయినా, ఎక్కడైనా, ఏ బ్యాంకుకైనా ఏదైనా విషయంలో వాళ్ళకు ఏదైనా సందేహం ఉన్నట్టయితే వారికి కావలసిన
అడ్వైజెస్ కావచ్చు, అడ్వైజర్స్ మీన్స్ సలహాలు కావచ్చు, కావాల్సిన సొల్యూషన్ కావచ్చు, ఈ కేంద్ర బ్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ బ్యాంకర్కే కాకుండా ప్రభుత్వానికి కూడా కొన్ని సందర్భాలలో ఈ కేంద్ర బ్యాంక్ అనేది సలహాదారునిగా పనిచేస్తుంది. అది ఏ విధంగా అంటే, ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక కార్యకలాపాలన్నీ ఈ సెంట్రల్ బ్యాంక్ అనేది నిర్వహిస్తుంది. అంటే బ్యాంకింగ్ తరపున ఏదైనా వసూళ్లు కావచ్చు, చెల్లింపులు కావచ్చు, లేదంటే ఆ దేశంలో ఎంత కరెన్సీ ఉండాలి, ఎంతవరకు మనము జారీ చేయాలి, ఈ ప్రతి విషయాలలో కూడా ఇది సెంట్రల్ బ్యాంక్ అనేది, ఈ కేంద్ర బ్యాంక్ అనేది ప్రభుత్వానికి ఏజెంట్గా లేదా సలహాదారుడిగా పనిచేస్తుందని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ గవర్నమెంట్ ఏదైతే వడ్డీ రేట్లు నిర్ణయిస్తుందో వారి యొక్క ఆర్థిక పరమైన అంశాలలో కావచ్చు, ఆర్థిక పరమైన అడ్వైజర్స్ కావచ్చు, సలహాలు కావచ్చు, సూచనలు కావచ్చు, ఈ కేంద్ర బ్యాంకు వారికి ఇవ్వడం జరుగుతుంది. అండ్ వాణిజ్య బ్యాంకుల నగదు నిల్వలకు రక్షణకర్త అంటే, ఇప్పుడు ఏదైనా ఒక బ్యాంకు వారి యొక్క కార్యకలాపాలు సజావుగా కొనసాగాలంటే ఆ బ్యాంకు యొక్క కొంత అమౌంట్ను మనం కేంద్ర బ్యాంక్ దగ్గర పెట్టడం జరుగుతుంది. మరి వాటికి రక్షణగా ఈ సెంట్రల్ బ్యాంకులు అనేది పనిచేయడం జరుగుతుంది. ఈ వాణిజ్య బ్యాంకులు తమ గల కాల పరిమితి మరియు అడిగినంత చెల్లించవలసిన డిపాజిట్లకు సంబంధించిన విషయాలలో కొంత మొత్తాన్ని కేంద్ర బ్యాంకు ద్వారా పెట్టడం జరుగుతుంది. సో దీనిని మనము రెపో రేట్, రివర్స్ రెపో రేట్ అలా మాట్లాడుకోవడం జరుగుతుంది. అంటే రెపో రేట్ కావచ్చు, రివర్స్ రెపో రేట్ కావచ్చు, క్యాష్ రిజర్వ్ రేషియోస్ కావచ్చు, స్టాటరీ లిక్విడ్ రేషియోస్ కావచ్చు, అంటే ఇక్కడ నగదు నిల్వలకు సంబంధించింది కావచ్చు, లేదా స్టాటరీ లిక్విడ్ రేషియో కావచ్చు. సో ఎంత నగదు మెయింటైన్ చేయాలి, ఎంత మొత్తంలో ఆ బ్యాంక్స్ ఉంచుకోవాలి, కేంద్ర బ్యాంక్ దగ్గర ఎంత ఉంచాలి అనే అంశాలపై కూడా ఈ కేంద్ర బ్యాంక్ అనేది రక్షణకర్తగా నిల్చుంటుంది. ఈ నిల్వల ప్రాతిపాదిక విషయంలో ఈ బ్యాంకుకు వేరొక బ్యాంకుకు జారీ చేసే చెక్కు క్లియరెన్స్లకు ఈ బ్యాంకు కూడా ఇన్వాల్వ్ అయి వాటికి సంబంధించిన వ్యవహారాలలో కూడా ఆ కార్యకలాపాలు సక్రమంగా జరగడానికి ఈ కేంద్ర బ్యాంక్ అనేది హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇంతటితో కాకుండా ఈ కేంద్ర బ్యాంక్ అనేది బ్యాంకులకే బ్యాంకు. అంటే ఎప్పుడైతే బ్యాంకులకు ఏదైనా రుణం అవసరం ఉన్నప్పుడు ఈ కేంద్ర బ్యాంక్ అనేది మిగతా బ్యాంకులకు రుణాలు మంజూరు చేయడంలో మొట్టమొదటగా ఉంటుంది. సో అంతేకాకుండా ఇవి ఎప్పుడైతే వాణిజ్య బ్యాంకులకు రుణాలు ఇస్తాయో దాని మీద కూడా కొంతవరకు ఇంట్రెస్ట్ రేట్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. అంటే మళ్ళీ తిరిగి పొందడానికి లేదా తిరిగి ఇవ్వడానికి కూడా ఈ కేంద్ర బ్యాంక్ అనేది నగదు అవసరం ఉన్నప్పుడు తీసుకుంటుంది. అదేవిధంగా ఎప్పుడైతే వాణిజ్య బ్యాంకులకు నగదు అవసరమో అప్పుడు ఇవ్వడానికి కూడా వీరు సిద్ధంగా ఉంటారని చెప్పవచ్చు. అండ్ ఇంకొకటి రుణ సదుపాయకర్త అంటే చివరగా రుణ సదుపాయకర్తగా అంటే కేంద్ర బ్యాంక్ వ్యవహరిస్తుంది. అంటే ఒక వ్యక్తికి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాణిజ్య బ్యాంకుల నుండి రుణ సదుపాయము పొందగలడు. అయితే వాణిజ్య బ్యాంకులు మాత్రం తమ ఆర్థిక అవసరాలకై కేంద్ర బ్యాంకులపై ఆధారపడతాయని చెప్పవచ్చును. అంటే ఇప్పుడు జనరల్గా ఒక ఖాతాదారుడు తనకు ఎప్పుడైతే లోన్ అవసరం ఉంటుందో మనం ఎక్కడి నుంచి తీసుకుంటాము, వాణిజ్య బ్యాంకుల నుంచి తీసుకుంటాము. కానీ ఇక్కడ మనం ఏం చేస్తాము, బ్యాంకులకైతే ఎప్పుడైతే లోన్ అవసరం ఉంటుందో ఫైనల్ ఆప్షన్ వారు కేంద్ర బ్యాంకును మాత్రమే సంప్రదించే అవకాశం ఉంటుంది. ఆ సందర్భంలో ఈ కేంద్ర బ్యాంక్ కూడా వారికి నిధులను సమకూర్చడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్థిక వనరుల సంరక్షణగా వ్యవహరిస్తుంది. సో ఆర్థిక వనరుల సంరక్షణ అంటే ఏమిటి? కేంద్ర బ్యాంక్ యొక్క మరొక విధి దేశంలోని ఆర్థిక స్థితిని మెరుగుపరచడము, సంరక్షించడము, రక్షించడము. ఈ పని సెంట్రల్ బ్యాంకే చూసుకోవడం జరుగుతుంది. అంటే మరి దీనికోసం ఏం చేస్తుంది? ఆ దేశంలో ఉన్న ద్రవ్య మార్కెట్ నియంత్రించడం కావచ్చు, లేదా విదేశీ మారక ద్రవ్యాన్ని నియంత్రించడం కావచ్చు, అందులో దానికి సంబంధించిన లావాదేవీలను అబ్జర్వ్ చేయడం కావచ్చు, పరిశీలించడం కావచ్చు, ఈ ఉన్న స్టాక్ మార్కెట్లో సంబంధించిన వ్యవహారాలు సక్రమంగా జరుగుతున్నాయా లేదా చూసుకోవడం కావచ్చు. సో ప్రతి విషయంలో కూడా ఈ కేంద్ర బ్యాంక్ అనేది ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్లియరింగ్ హౌస్.
క్లియరింగ్ హౌస్ అంటే ఒక బ్యాంకు ఎప్పుడైతే కొంత మొత్తాన్ని ఇంకొక బ్యాంకుకు పంపిస్తుందో ఆ సంబంధించిన ట్రాన్సాక్షన్ సక్రమంగా అవ్వడానికి ఈ కేంద్ర బ్యాంక్ అనేది ఈ కేంద్ర బ్యాంక్ అనేది వాటిని పర్యవేక్షిస్తూ అవి సక్రమంగా అయ్యే విధంగా వారు హెల్ప్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ కేంద్ర బ్యాంక్ యొక్క ఫంక్షన్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ కేంద్ర బ్యాంకుకు మరియు వాణిజ్య బ్యాంకుకు తేడాలు ఏమిటి? కేంద్ర బ్యాంకులు ఏం చేస్తాయి, వాణిజ్య బ్యాంకులు ఏం చేస్తాయి? ఇక్కడ కేంద్ర బ్యాంకులు అనేది ప్రతి దేశంలో ఒకే బ్యాంకు ఉండడం జరుగుతుంది. వాణిజ్య బ్యాంకులు వివిధ రకాల బ్యాంకులు ఉండడం జరుగుతుంది. అంటే ఇక్కడ దేశంలోని బ్యాంకులపై నియంత్రణ పర్యవేక్షణ అనేది కేంద్ర బ్యాంకు మాత్రమే చూపించడం జరుగుతుంది. మరి కేంద్ర బ్యాంక్ యొక్క పర్యవేక్షణలో ఈ వాణిజ్య బ్యాంకులన్నీ వాటి వ్యాపార కార్యకలాపాలన్నీ సమర్థవంతంగా నిర్వహించడానికి ఇది కేంద్ర బ్యాంక్ సహాయం చేస్తుందని చెప్పుకోవచ్చు. ప్రజలతో ప్రత్యక్షంగా అనుసంధానము అవ్వదు. ఏంటిది? కేంద్ర బ్యాంక్ అనేది ప్రజలకు సంబంధించిన ఎలాంటి కార్యకలాపాలలో కూడా ఈ కేంద్ర బ్యాంక్ అనేది ఇన్వాల్వ్ కాదు. కానీ వాణిజ్య బ్యాంకులు ఏం చేస్తాయి? ప్రతి ట్రాన్సాక్షన్ అంటే ఏదైనా ఒక ఆర్థికానికి సంబంధించిన కార్యకలాపాలకు సంబంధించిన విషయం అయితే అది ప్రజలకు కేంద్ర బ్యాంకుకు ప్రత్యక్ష సంబంధం ఉండదు. వారు వాణిజ్య బ్యాంకుల నుంచే రుణాలు తీసుకుంటారు, వాణిజ్య బ్యాంకులనే డిపాజిట్ చేస్తారు, వాణిజ్య బ్యాంకుల దగ్గర నుంచే మళ్ళీ తిరిగి పొందుతారు. అంటే ఇలా వాణిజ్య బ్యాంకులకు ప్రజలతో ప్రత్యక్ష సంబంధం ఉంటుందని మనకు ఈ కార్యకలాపాల ద్వారా తెలుస్తుంది. సో ఇక్కడ దేశ ఆర్థికాభివృద్ధిలో వాణిజ్య బ్యాంకులకు దిశ నిర్దేశం అనేది కేంద్ర బ్యాంక్ చేస్తుంది. బట్ వాణిజ్య బ్యాంకులు ఏం చేస్తాయి? జస్ట్ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖాతాదారుని కావాల్సిన అవసరానికి అనుగుణంగా వాళ్ళు సర్వీస్ చేయడం, అది కూడా ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన విషయాలలో సర్వీస్ చేయడం మాత్రమే జరుగుతుంది. సో ఇంకొకటి, కేంద్ర బ్యాంకులు కరెన్సీ జారీ చేస్తాయి. వాణిజ్య బ్యాంకులు అనేది కరెన్సీని జారీ చేయవు, కానీ పరపతిని సృష్టించడం ద్వారా మనీ సప్లైని వృద్ధి చేస్తాయని చెప్పుకోవచ్చు. ఇది కేంద్ర బ్యాంక్ అనేది ఒక రాజ్యానికి సొంత వ్యవస్థ. బట్ ఈ వాణిజ్య బ్యాంకులు అనేది ఇది ప్రైవేట్ వ్యవస్థలుగా కొనసాగుతుంది. అండ్ దేశానికి విదేశాలకు సంబంధించిన మారక ద్రవ్యాలను కేంద్ర బ్యాంకు నియంత్రిస్తుంది. బట్ ఇక్కడ వాణిజ్య బ్యాంకులు కేంద్ర బ్యాంక్ అనుమతితో విదేశీ మారక ద్రవ్యాన్ని వ్యాపారాన్ని నిర్వహిస్తాయి. సో ప్రభుత్వానికి బ్యాంకర్గా వ్యవహరిస్తుంది. ఏంటిది? కేంద్ర బ్యాంక్ అనేది ప్రభుత్వ బ్యాంకర్గా మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. బట్ ఇక్కడ వాణిజ్య బ్యాంకులు కేంద్ర బ్యాంకుకు ఏజెంట్గా పనిచేయడం జరుగుతుంది. అండ్ ఆర్థిక మనుగడకు పరపతి నియంత్రణకు ఇతర బ్యాంకులతో క్లియరింగ్ హౌస్ కనిపిస్తుంది. ఇక్కడ వాణిజ్య బ్యాంకులు కేంద్ర బ్యాంక్ ఏజెంట్గా క్లియరింగ్ హౌస్ అనేది వ్యవహారాలు నిర్వహిస్తుంది. సో ఈ రకంగా వాణిజ్య బ్యాంకుకు మరియు కేంద్ర బ్యాంకుకు ఉన్న మధ్య వ్యత్యాసాలను మనము చదువుకోవచ్చును. సో ఇక్కడ ఏం అర్థమైంది మీకు? కేంద్ర బ్యాంకు ఫంక్షన్స్ డిఫరెంట్, వాణిజ్య బ్యాంకుల ఫంక్షన్స్ డిఫరెంట్. వాణిజ్య బ్యాంకులు ఎప్పుడు ఖాతాదారునికి కావలసిన సదుపాయాలను కల్పిస్తూ వారి దగ్గర నుంచి డిపాజిట్లు చేస్తూ వారి దగ్గర నుంచి లోన్లు ఇస్తూ వారికి లోన్లు స్వీకరిస్తూ లోన్లు ఇస్తూ అడ్వాన్సులు స్వీకరిస్తూ అడ్వాన్సెస్ ఇస్తూ వీళ్ళు ఒక లాభదాయక పద్ధతిలో చేస్తుంది. కానీ ఈ వాణిజ్య బ్యాంకులను మొత్తము కూడా నియంత్రణ అనేది కేంద్ర బ్యాంక్ చేస్తుందని మనం చెప్పుకోవడం జరుగుతుంది. కేంద్ర బ్యాంక్ మరియు ఆర్థికాభివృద్ధి అంటే కేంద్ర బ్యాంకు ఏ విధంగా ఆర్థికాభివృద్ధిలో తన పాత్ర నిర్వహిస్తుంది? ఒక దేశం ఆర్థికాభివృద్ధి చెందాలంటే కేంద్ర బ్యాంక్ యొక్క పాత్ర ఏమిటి అనే అంశాలు కూడా మనము ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనము ఆల్రెడీ కేంద్ర బ్యాంకు యొక్క విధులు నేర్చుకున్నాము, కేంద్ర బ్యాంకుకు మరియు వాణిజ్య బ్యాంకుకు విధులకు తేడాలు తెలుసుకున్నాము. మరి కేంద్ర బ్యాంకు మరియు ఆర్థికాభివృద్ధి అంటే ఏంటి? అంటే ఒక దేశం ఆర్థికంగా ఎదగాలంటే కేంద్ర బ్యాంకు యొక్క పాత్ర ఏమిటి అని అర్థం. సో ఇక్కడ ఆర్థిక సంస్థలను సృష్టించడం మరియు అభివృద్ధి చేయడం. ఈ కేంద్ర బ్యాంక్ అనేది ఆర్థిక సంస్థలను సృష్టిస్తుంది మరియు అభివృద్ధి చేస్తుంది. అది ఏ విధంగా? ఇప్పుడు ఒక ప్రైవేట్ బ్యాంక్ కావచ్చు, లేదా ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కావచ్చు, లేదా
ఇలాంటి ఆర్థిక సంస్థలు, బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా అవి వాటి కార్యకలాపాలు కొనసాగించాలంటే కంపల్సరీ ఫస్ట్ మొదట చేయాల్సింది ఈ కేంద్ర బ్యాంకు నుండి వాళ్ళు కావలసిన పర్మిషన్ తీసుకోవాలి. లక్ష్యాలలో ఒకటి కరెన్సీ మరియు పరపతిని పెంపొందించడము. అది మనకు ఆల్రెడీ తెలిసిందే. కేంద్ర బ్యాంక్ ఏం చేస్తుంది? పరపతిని క్రియేట్ చేస్తుంది, కరెన్సీని జారీ చేస్తుంది, బ్యాంకర్గా పనిచేస్తుంది, గవర్నమెంట్కు సలహాదారుగా పనిచేస్తుంది, ఏజెంట్గా ఆర్థిక కార్యకలాపాలకు ఏజెంట్గా కూడా పనిచేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఆర్థిక సంస్థలను సృష్టించేటప్పుడు అవి ఎంతవరకు దేశ ఆర్థిక అభివృద్ధికి అవసరమవుతుంది, ఎంతవరకు అవి దేశ ఆర్థిక అభివృద్ధిలో వాటిది పాత్ర క్షుణ్ణంగా ఉంటుంది, ఎంతవరకు అవి దోహదపడతాయి అనే అంశాలు కూడా మనకు చాలా అవసరము. ఇక్కడ ఇందులో భాగంగానే వివిధ రకాల బ్యాంకులను కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం బ్యాంకుల రకాల గురించి. గతం చాప్టర్లలో మాట్లాడుకున్నప్పుడు ఏం మాట్లాడుకున్నాం? వాణిజ్య బ్యాంకుల గురించి మాట్లాడుకున్నాం, గ్రామీణ బ్యాంకుల గురించి మాట్లాడుకున్నాం, వ్యవసాయేతర బ్యాంకుల గురించి వ్యవసాయ బ్యాంకుల గురించి మాట్లాడుకున్నాం, రూరల్ బ్యాంక్స్ గురించి మాట్లాడుకున్నాం, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్, పెట్టుబడి బ్యాంకుల గురించి మాట్లాడుకున్నాం. ఇవన్నిటిని సృష్టించడంలో కేంద్ర బ్యాంక్ అనేది చాలా ప్రధానమైనటువంటిది. సో అందుకే వీటిని సృష్టించడం ద్వారా వాటి యొక్క కార్యకలాపాల నుంచి ఆర్థిక అభివృద్ధి చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ధనం సరఫరా మరియు గిరాకీ అనుసంధానికై సర్దుబాటు. అంటే ఆల్రెడీ మనము చెప్పుకున్నాం ఈ కేంద్ర బ్యాంక్ అనేది ఏం చేస్తుంది? ఎప్పుడైతే వాణిజ్య బ్యాంకులకు డబ్బులు అవసరం ఉంటాయో, లేదా వాణిజ్య బ్యాంకుల దగ్గర ఎప్పుడైతే మిగులు మొత్తాలు ఉంటాయో ఈ కేంద్ర బ్యాంక్ దగ్గర డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఈ కేంద్ర బ్యాంకు కూడా వారికి మనీని ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా మనము ముందు భాగంలో మాట్లాడుకున్నట్టు ఒక ఖాతాదారునికి ఎప్పుడైతే ఆ రుణం అవసరం ఉంటుందో అతను వాణిజ్య బ్యాంకుల దగ్గరికి వెళ్తాడు. కానీ ఇక్కడ వాణిజ్య బ్యాంకులకు ఎప్పుడైతే రుణ సౌకర్యం కావాల్సి వస్తుందో వారు ఇమ్మీడియట్గా కేంద్ర బ్యాంక్ దగ్గరికి రావడం జరుగుతుంది. ఆ సర్దుబాటు కూడా కేంద్ర బ్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. ఒక సముచితమైన వడ్డీ రేటు విధానం కూడా ఈ కేంద్ర బ్యాంక్ అనేది అమలుపరుస్తుంది. అంటే దేశంలో ప్రతి బ్యాంకు వాటి యొక్క స్వరూపాన్ని బట్టి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దేశంలో ఉన్న ఈ ఆర్థిక సంస్థలు, బ్యాంకులు ఎంత మేరకు సేవింగ్స్ పైన ఇంట్రెస్ట్ పే చేయాలి ఖాతాదారునికి అనే అంశం పైన కూడా ఈ కేంద్ర బ్యాంకు స్పష్టమైన వైఖరిని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఎప్పుడైతే ఈ వాణిజ్య బ్యాంకులు ఖాతాదారులకు ఎప్పుడైతే రుణాలు ఇస్తున్నారో ఎంత మేరకు వడ్డీని వసూలు చేయాలి. సో ఈ రెండు సందర్భాలలో ఎప్పుడైతే ఖాతాదారుడు తన మిగులు మొత్తాన్ని బ్యాంకుల వద్ద ఉంచుతాడో ఖాతాదారునికి ఎంత మొత్తంలో వడ్డీ ఇవ్వాలి, లేదా ఎప్పుడైతే ఖాతాదారుడు అప్పుగా రుణం తీసుకుంటున్నాడో బ్యాంకుల నుండి ఎంతవరకు ఇంట్రెస్ట్ వసూలు చేయాలి, ఈ ఒకే సముచితమైన వడ్డీ రేటు విధానాన్ని ఈ కేంద్ర బ్యాంక్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఒక స్టాండర్డ్ ఫిక్స్ చేసి పెట్టడం వల్ల ఆ స్టాండర్డ్ రేట్ ప్రకారమే బ్యాంకులు అనేటి ఇంట్రెస్ట్కి ఇవ్వడం, లోన్స్ ఇవ్వడము లేదా ట్రాన్సాక్షన్ జరగడం జరుగుతుంది. ఈ రుణ నిర్వహణ అంటే ఎవరికి రుణాలు ఇవ్వాలి, ఎలాంటి సందర్భంలో రుణాలు ఇవ్వాలి, సో వాటిని ఎప్పుడు క్రమబద్ధీకరించాలి, సో ఇలా వాటికి సంబంధించిన విధి విధానాలను కూడా బ్యాంకులకు ఈ కేంద్ర బ్యాంక్ అనేది సూచన ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా పరపతి నియంత్రణ గురించి మనం ఆల్రెడీ చదువుకున్నాం. సో ఈ పరపతి నియంత్రణలో మనం ఏం చదువుకున్నాము అంటే మనకున్న ద్రవ్యోల్బణం ప్రకారము, మనకున్న ఆర్థిక స్థితిగతులను ప్రకారము ఎంతవరకు మనము రుణాలు పొందొచ్చు, ఎంతవరకు రుణాలు ఇవ్వచ్చు, ఎంత నగదు మెయింటైన్ చేయాలి అనే అంశాలపై కూడా మనము ఈ కేంద్ర బ్యాంక్ సూచనల మేరకే పనిచేయడం జరుగుతుంది. ఇలా నిల్వ చెల్లింపుల ఇబ్బందులను అధిగమించడం ఇవన్నీ కూడా ఈ కేంద్ర బ్యాంకుకు సంబంధించిన దాన్ని ఏమంటారు ఈ ఆర్థిక అభివృద్ధిలో పార్ట్ అని మనము చెప్పుకోవచ్చు. సో దీని తర్వాత మనం డిస్కస్ చేసుకోవాల్సిన విషయం ఏంటిదంటే పరపతి నియంత్రణ, దాని ఉద్దేశాలు ఏంటిది. సో పరపతి నియంత్రణ ముఖ్య ఉద్దేశాలు మాట్లాడుకుంటే
ధర స్థిరీకరణ అంటే ప్రైస్ స్టెబిలైజేషను. సో ఆర్థిక వ్యవస్థలో ధరల్లో మార్పులు చాలా గందరగోళానికి అవకాశం ఉంటుంది. సో అలా హెచ్చు తగ్గులు కాకుండా, అలా ఫ్లక్చువేట్ అవ్వకుండా ఒక స్టెబిలిటీ ప్రైస్ను మెయింటైన్ చేయడం కోసము ఈ కేంద్ర బ్యాంకులు అనేది పనిచేస్తాయి. అండ్ ఆర్థిక స్థిరత్వం, ఎకనామిక్ స్టెబిలిటీ. సో ఎకనామిక్ స్టెబిలిటీ అంటే వ్యాపార కార్యకలాపాలలో ఈ వ్యాపార కార్యకలాపాల వల్ల పెట్టుబడిదారులు ఆర్థిక వ్యవస్థలో వారి యొక్క విధి విధానాలు ఎలా ఉండాలి, సో వారికి ఎలాంటి కండిషన్స్ ఉంటే బాగుంటుంది, ఈ కేంద్ర బ్యాంక్ అవలంబించే పరపతి నియంత్రణ యొక్క పద్ధతులు ఏంటి, వాటి లక్ష్యాలు ఏంటిది అనే అంశాలు కూడా ఈ ఎకనామిక్ స్టెబిలిటీలో మనము అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అండ్ హయ్యర్ ఎంప్లాయబిలిటీ. సో నిరుద్యోగం సమస్య మన భారతదేశంలో చిన్నప్పటికెళ్ళి మనం చూస్తూనే ఉన్నాం. అంటే కొన్ని సంవత్సరాలుగా మనం ఈ అంశంపై చదువుతూనే ఉన్నాము. సో ఈ నిరుద్యోగంని ఎలా అరికట్టాలి, వాటికి సంబంధించిన పరపతి నియంత్రణ ఎలా ఉండాలి, సో దానికి సంబంధించిన అడ్వైజెస్ కూడా ఈ కేంద్ర బ్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఒక దేశం ఆర్థికంగా ఎలా ఎదగాలి, ఎలాంటి సంస్కరణలు కావాలి, ఏ విధమైన సంస్కరణలు ఉంటే బ్యాంకింగ్ రంగంలో ఆర్థికంగా మనము నిలదొక్కుంటాము అనే అంశాలపై కూడా ఇక్కడ దృష్టి సారించడం జరుగుతుంది. అంతేకాకుండా ద్రవ్య మార్కెట్ల స్థిరీకరణ అంటే మనీ మార్కెట్ స్టెబిలైజేషను, అండ్ మార్పిడి రేట్ల స్థిరీకరణ, ఎక్స్చేంజ్ రేట్ స్టెబిలైజేషను, ఇలా చాలా విషయాలలో కూడా ఈ కేంద్ర బ్యాంక్ అనేది ఇన్వాల్వ్ అయి వాటికి కావాల్సిన సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కేంద్ర బ్యాంక్ యొక్క విధి విధానాలు, వాటి యొక్క పరపతి పద్ధతులు అని మనము తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.